గుడ్ ఫ్రైడే అంటే సరైన అర్థం తెలియక చాలా మంది అదేదో పండుగలాగా భావిస్తారు. ఇందుకు కారణం ఆ పదంలో గుడ్ అంటే శుభం అని ఉండటమే. వాస్తవానికి గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ సిలువపై పణంగా పెట్టారని చెప్తారు. జీసస్ ను సిలువపై వేలాడదీసిన రోజును పవిత్ర శుక్రవారం లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. యేసు ప్రభువు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. ఈ రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవుణ్ణి తలుచుకుంటారు, ప్రార్థనల్లో గడుపుతారు. క్రైస్తవులకు క్రిస్మస్ పర్వదినం తర్వాత అంత ప్రముఖమైన రోజు గుడ్ ఫ్రైడే. ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన వచ్చింది. యేసుక్రీస్తు భక్తులంతా వేడుకలకు సిద్ధమవుతున్నారు. అయితే నిజానికి గుడ్ ఫ్రైడే రోజున యేసును సిలువ వేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో యేసుకు సిలువ వేశారు. ఈ సంఘటనతో భూమి ఆకాశం దద్దరిల్లిపోయాయి, కొండలు బద్దలైపోయాయి, దేవాలయం తెర రెండుగా చీలిపోయింది. పాపులంతా పుణ్యమూర్తులయ్యారు, దుఃఖ బాధలు దూరమైపోయాయి, మనుషులంతా కల్మషం లేని చిన్నపిల్లల్లా మారిపోయారు. యేసు సిలువతో జనులందరికీ ఉచితంగా క్షమాపణ లభించినట్లయింది. యేసుక్రీస్తును శుక్రవారం రోజున సిలువ వేశారు. అలా ఆయన తుది శ్వాస విడిచారు. మరి అలాంటి రోజును నిజానికి అశుభదినంగా జరుపుకోవాలి. కానీ ప్రభువు మానవ కళ్యాణం కోసం సిలువ పొందాడు కాబట్టి, మనుషులకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు కాబట్టి, ఆయన సూచనలను పాటిస్తూ ముందుకు సాగాలనే ఉద్దేశంతో గుడ్ ఫ్రైడేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజున దేవుడి మందిరానికి చేరుకొని ప్రభు సన్నిధిలో ఆయన చెప్పిన 7 అమూల్యమైన వాక్యాలను స్మరించుకుంటారు. అవి యేసు మరణ వాంగ్మూలం వంటివిగా భావిస్తారు. తనను హింసించి సిలువ వేసిన వారిని క్షమించమని దేవుడు సూచిస్తాడు. ఆయన చెప్పిన 7 వాక్యాల్లో ఇదే మొదటిది. ఇలాంటి మొత్తం వాక్యాలను గుర్తు చేసుకుంటూ జీవితంలో వాటిని పాటిస్తూ ముందుకు సాగాలన్నది భగవంతుడి కోరిక. తాము తప్పకుండా ఆ సూచనలు పాటిస్తున్నామని ఈ గుడ్ ఫ్రైడే వేళ దేవుడికి వాగ్దానం చేస్తారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడును సీఎం చంద్రబాబు అభినందించారు. యంగ్ గ్లోబల్ లీడర్గా రామ్మోహన్ నాయుడును దావోస్లోని ప్రపంచ ఆర్థిక సదస్సు ఎంపిక చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారానికి ఆయన ఎంపిక కావటం తెలుగు జాతికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు ద్వారా ఈ ఏడాది యంగ్ గ్లోబల్ లీడర్గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. గురువారం తన ఎక్స్ ఖాతా వేదికగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు మన దేశానికి, మరి ముఖ్యంగా మన తెలుగు జాతికి గర్వకారణమని ఆయన స్పష్టం చేశారు. ప్రజాసేవను అంకిత భావంతో చేస్తున్నారంటూ రామ్మోహన్ నాయుడుపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ఇది దేశంలోని యువతకు స్ఫూర్తినిస్తుందన్నారు. మన రాష్ట్రంతో పాటు దేశ పురోగతికి కృషి చేస్తూ ప్రపంచ వేదికపై భారత్ స్వరాన్ని వినిపిస్తూ ఆయన నిరంతరం విజయాలను సాధించాలని కోరుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. విజయవాడ నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లే రహదారుల కనెక్టివిటీ పెంపుపై చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. త్వరలో ప్రారంభం కానున్న మరో ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్హెచ్ అధికారులను ఆదేశించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో వీఎంసీ పరిధిలో ఉన్న సమస్యలు, అభివృద్ధి ప్రణాళికపై ప్రధానంగా చర్చ జరిగింది. వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలవకుండా చూడాలని, వెంటనే వరద నీటి కాలువల పనులు ప్రారంభించాలంటూ మంత్రి అధికారులను ఆదేశించారు. మెప్మాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధుల సూచనలతో నగరంలో పార్కులు, రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయవాడ నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లే రహదారుల కనెక్టివిటీ పెంపుపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. త్వరలో ప్రారంభం కానున్న మరో ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ట్రాఫిక్కు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్హెచ్ అధికారులను ఆదేశించారు. ఎయిర్పోర్టు కారిడార్లో గ్రీనరీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తూకివాకంలోని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరు బాగుందని 16వ ఆర్థిక కమిషన్ బృందం ప్రశంసించింది. ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా సుస్థిర వ్యవస్థ ఏర్పాటుతో చెత్త నుంచి సంపద తయారీ విధానంపై అధికారులు బృందానికి వివరించారు. ప్రతిరోజు తడి చెత్త 150 టన్నులు, 75 టన్నులు పొడి చెత్త నిర్వహణ చేయడం జరుగుతుందని తెలిపారు. తూకివాకర్లోని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరు బాగుందని 16వ ఆర్థిక కమిషన్ బృందం కితాబునిచ్చింది.
తూకివాక నందలి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను పరిశీలించిన 16వ ఆర్థిక కమిషన్ బృందం సభ్యులు రిత్విక్ పాండే, అన్నే జార్జ్ మాథ్యూ, కేకే మిశ్రా, అభయ్ మేనన్, ఆదిత్య పంత్, అమృత తదితర సభ్యులు పరిశీలించగా సదరు ప్లాంట్ నందు ఘన వ్యర్థాల నిర్వహణ, తడి చెత్త నిర్వహణ, కంపోస్టు, బయోమెథనైజేషన్ ప్లాంట్, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ తదితర యూనిట్ల గురించి ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సురేష్ కుమార్, జె నివాస్, తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య పలు అంశాలు వివరించారు. ఈ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా సుస్థిర వ్యవస్థ ఏర్పాటుతో చెత్త నుండి సంపద తయారీ విధానంపై వివరించారు. తిరుపతి నగరంలో సేకరించిన తడి, పొడి చెత్త ద్వారా ఏర్పడిన పొడి చెత్త నిర్వహణ చేస్తారని, ఇందులో వచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలు తదితరాలను ప్రాసెసింగ్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీలకు విక్రయిస్తారని, తడి చెత్తను నిర్వహణ చేసి కంపోస్ట్ ఎరువుగా మార్చి రైతులకు, ఉద్యానవనాలకు విక్రయిస్తారని, ఇక మార్కెట్ నుండి వెలువడే వ్యర్థాలు, హోటల్స్ నుండి సేకరించిన వ్యర్థాలను నిర్వహణ చేసి వంట గ్యాస్ను ఉత్పత్తి చేసి విక్రయించడం జరుగుతుందని తెలిపారు. నగరంలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే సుమారు 25 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను నిర్వహణ చేసి 6 రకాలుగా గొల్ల, ఇసుకగా మారుస్తారని, ఇలా ఉత్పత్తి అయిన ఇసుక, గొల్లతో పేపర్స్ తయారు చేస్తారని తెలిపారు. ప్రతిరోజు తడి చెత్త 150 టన్నులు, 75 టన్నుల పొడి చెత్త నిర్వహణ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ట్రీటెడ్ వేస్ట్ నీటిని పరిశ్రమలకు విక్రయించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రబీ పంట కొనుగోలు కార్యక్రమానికి ప్రభుత్వం సిద్ధమవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 8,600 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. రైతులు ఎక్కడ అమ్మాలన్నా స్వతంత్రం కల్పించామన్న మంత్రి రబీ సీజన్లో దాళవా 2వ పంటను విజయవంతంగా కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మండలం పునాదిపాడు మరియు వణుకూరు గ్రామాల్లో ధాన్యం సేకరణ కేంద్రాలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. రైతులతో ప్రత్యేకంగా ముఖాముఖి సమావేశం నిర్వహించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రబీ పంట కొనుగోలు కార్యక్రమానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. గతంలో రైతులు నష్టపోయిన పరిస్థితుల్లో 24 గంటల్లోపే వారి ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 8,600 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినట్లు వివరించారు. రైతులు ఎక్కడ అమ్మాలన్నా స్వతంత్రం కల్పించామన్న మంత్రి రబీ సీజన్లో దాల్వా 2వ పంటను విజయవంతంగా కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 240,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 590 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. రైతులు కోరిన విధంగా అధిక సంఖ్యలో గోను సంచులు అందిస్తున్నామని, ఎలాంటి ఆలస్యం లేకుండా సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. లారీలు 4 గంటల కంటే ఎక్కువ ఒకే చోట ఆగితే జీపీఎస్ ట్రాకర్ ద్వారా తక్షణమే సమాచారం అందే విధంగా వ్యవస్థ రూపొందించామని చెప్పారు. రైతుల పక్షంలో ప్రభుత్వం ఎల్లవేళలా నిలబడుతుంది అని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ అవడం అనేది విశేషం. సుమారు 38 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. 8,600 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేయడమే కాకుండా రైతులకి దళాలతో సంబంధం లేకుండా, మిల్లర్తో సంబంధం లేకుండా ఎక్కడ అమ్ముకోవాలన్నా వాళ్ళు ఆ వెసులుబాటు కల్పించి అదే మిల్కి వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముకునేటట్టు ఒక కార్యక్రమం చేశాం. ఈ గ్రామానికి గతంలో కూడా నేను వచ్చాను, వర్షాలు వచ్చినప్పుడు ఖరీఫ్ మాసంలో. ఇప్పుడు రబీ మాసంలో మరొకసారి దాల్వా 2వ పంట కొనుగోలు కూడా చాలా అద్భుతంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజు వరకు దాదాపు 2,40,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసాం. 590 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో మేము పర్యటిస్తున్నప్పుడు మా ఎండి గారు, మంజరి గారు, అదేవిధంగా జేసీ గారు, గీతాంజలి గారు, అధికారులు అందరూ కూడా రైతులు మమ్మల్ని కోరింది ఏంటంటే కొంచెం గోతాల విషయంలో, ఎందుకంటే దిగుబడి ఎక్కువ వచ్చింది ఈసారి. దాదాపు 60 నుంచి 65 బస్తాలు దిగుబడి వచ్చిన కారణంగా గతంలో ఉన్న వ్యవసాయ శాఖ అంచనాల మేరకు 35 బస్తాల వరకే మేము సిద్ధంగా ఉన్నప్పుడు దానికి ఆల్మోస్ట్ డబుల్గా వస్తుందనే విషయం మొన్న కూడా నేను ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించినప్పుడు అర్థమైంది. సో తప్పకుండా రేపటి నుంచి ఆ మార్పులు తీసుకొచ్చి వాళ్ళు అడిగిన విధంగా, రైతులు కోరిన విధంగా వాళ్ళకి ఎక్కువ సంఖ్యలో గోతాలు అందించే విధంగా ప్రభుత్వానికి చర్యలు తీసుకుంటాం. ఎక్కడ కూడా జాప్యం లేకుండా మిల్లుల దగ్గర 4 గంటల కన్నా ఎక్కువ లారీ దాటితే జీపీఎస్ ద్వారా మాకు సమాచారం వస్తుంది. తప్పకుండా ఆ మిల్లుల దగ్గర ఎక్కడ ఇబ్బంది కలగకుండా రైతులకి ఒక అండగా నిలబడమే కాకుండా ఒక నమ్మకం.
వేసవిలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నీటి ఎద్దడి ఉండే అవకాశం ఉన్న 332 మండలాల్లోని 3,438 ఆవాసాలను గుర్తించి 67.31 కోట్లతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుండి తాగునీటి సరఫరాకు సంబంధించి వేసవి కార్యాచరణ ప్రణాళిక, స్వర్ణాంధ్ర స్వచ్ఛత కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన వేసవి కార్యాచరణ ప్రణాళికలను పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. నీటి ఎద్దడి ఉండే అవకాశం ఉన్న 332 మండలాల్లోని 3,438 ఆవాసాలను గుర్తించి 67.31 కోట్లతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేడి వాతావరణ పరిస్థితులు, వేడిగాలులు వీచే అవకాశం ఉందని, వేడిగాలుల పరిస్థితులను అధిగమించేందుకు తగిన సంసిద్ధత, ముందు జాగ్రత్త కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు. కరువు ప్రభావిత మండలాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడంతో పాటు అవసరమైన చోట్ల ప్రైవేటు తాగునీటి అవసరాలను అద్దె ప్రాతిపదికన తీసుకుని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చాలని ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక మానిటరింగ్ సెల్లను ఏర్పాటు చేసి తాగునీటి సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించి సకాలంలో వాటిపై స్పందించి తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. ఇంటర్లో మంత్రి నారా లోకేష్ సంస్కరణల వల్లే ఉత్తమ ఫలితాలు వచ్చాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పేద విద్యార్థులకు అండగా ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. మైలవరం మండలం వెదురు బీడం విద్యార్థిని భూక్య హరిణి వారి తల్లిదండ్రులను గొల్లపూడి కార్యాలయంలో దేవినేని ఉమా దుశ్శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ పేదరికం వల్ల విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు గుర్తు చేశారు. జూనియర్ కాలేజీల విషయానికి వస్తే వైసీపీ ప్రభుత్వంలో మధ్యాహ్నం భోజనం పథకాన్ని రద్దు చేశారని ఆరోపించారు. మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంటర్ విద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. టెక్స్టు, నోటు పుస్తకాలు అందించడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించారని తెలిపారు. ప్రిన్సిపాల్స్కు ప్రమోషన్స్ ఇచ్చారని అన్నారు. ఇంకా చేయాల్సినవి ఉన్నాయని, విద్యాశాఖలో జూన్ నాటికి సంస్కరణలు పూర్తి చేసి అనంతరం లెర్నింగ్ అవుట్కమ్స్ పై కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్లు వివరించారు. స్కూల్ ప్లస్లో బైపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు 1978 వచ్చిన హరిణిని వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అత్యధిక మార్కులు సాధించడానికి ఉపాధ్యాయులు చాలా మద్దతు ఇచ్చారు. పుస్తకాలు కూడా అందించారు. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా సన్మానం పొందుతారని కలలో కూడా ఊహించలేదని హరిణి దేవినేని ఉమాతో అన్నారు. గైనకాలజిస్టు కావాలనేది తన లక్ష్యమని ఆమె తెలిపారు. దీపం 2 పథకంతో ప్రతి పేదవాడి ఇంట్లో దీపపు కాంతులు వస్తున్నాయని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రతి ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాలన్న వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం నిజం చేస్తోందని తెలిపారు. ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని సివిల్ సప్లై భవన్లో ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మార్చి 31న బుక్ చేసుకున్న లబ్ధిదారులకు ఏప్రిల్ నెలలో సిలిండర్ డెలివరీ అయిన తర్వాత సబ్సిడీ జమలో సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయాన్ని ఆయిల్ కంపెనీలు మంత్రి దృష్టికి తీసుకువచ్చాయి. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన మంత్రి లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీని వెంటనే జమ చేయాలని అధికారులను ఆదేశించారు. దీపం 2 పథకంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూపర్ 6 హామీలో భాగంగా ప్రతి ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాలన్న వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం నిజం చేస్తోందని తెలిపారు. 99.22 లక్షల మంది లబ్ధిదారులు మొదటి ఉచిత సిలిండర్ను ఉపయోగించారని వెల్లడించారు. దీపం 2 పథకానికి ప్రభుత్వం 2,684 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. లబ్ధిదారులు సాధారణ పద్ధతిలో ముందుగా సిలిండర్కు పూర్తి ధర చెల్లించి బుక్ చేసుకోవాలని, పట్టణాల్లో 24 గంటల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో డెలివరీ జరుగుతుందని, అనంతరం 48 గంటల్లోపు చెల్లించిన మొత్తం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి తిరిగి జమ అవుతుందని అన్నారు. 1 సంవత్సరంలో 3 ఉచిత సిలిండర్లను 4 నెలల వ్యవధిలో బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఏవైనా సమస్యలు, సమాచార లోపాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. విజయవాడలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ దగ్ధమైంది. ప్రయాణికులను ఎక్కించుకునేందుకు పార్కింగ్ పాయింట్ నుంచి పికప్ పాయింట్కు వెళుతుండగా బస్సులో దట్టమైన పొగలు కమ్మాయి. మంటలు ఎగిసిపడ్డాయి. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు.
విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సమీపంలో గురువారం సాయంత్రం ఏవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. కృష్ణలంక నుండి పికప్ పాయింట్కు వెళ్లి ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ రంగంలోకి దిగి మంటలను ఆర్పేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్నారు. మంటలు చెలరేగే సమయానికి ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలను గమనించిన డ్రైవర్ బస్సును ఒక పక్కకు నిలిపివేశారు. మంటల్లో దగ్ధమైన బస్సును చూసేందుకు వాహనదారులు ఆసక్తిగా చూడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మంటల్లో కాలిన బస్సు విలువ సుమారు 70 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్న క్రమంలో బస్సు దగ్ధం అవడం యాదృచ్ఛికం. ఇకపై వేసవి కాలంలో బస్సుల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అవగాహన కల్పించనున్నట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. 10వ తరగతి ఫలితాలు రాకముందే తరగతులు నిర్వహించుకోవచ్చు అని మంత్రి నారా లోకేష్ చెప్పడం సరికాదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నారు. ఫలితాలు రాకముందే పై తరగతులకు ఎలా ప్రమోట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో దాసరి భవన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాలు రాకముందుగానే అడ్మిషన్లు పూర్తి చేసుకుని ఏప్రిల్ 7 నుంచి 24వ తేదీ వరకు తరగతులు నిర్వహించుకుని అనంతరం వేసవి సెలవులు ఇవ్వమని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ నెల 22వ తేదీన 10వ తరగతి ఫలితాలు విడుదల చేయబోతున్నారు. కానీ దానికన్నా ముందస్తుగానే అడ్మిషన్లు పూర్తి చేసుకోవచ్చు అని, తరగతులు నిర్వహించుకోవచ్చు అని అనుమతులు ఇవ్వటం చాలా సిగ్గుచేటన్నారు. వాళ్ళకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అడ్మిషన్లు పై తరగతులు ప్రమోట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారా, లేకపోతే ముందస్తుగానే వాళ్ళు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా, వాళ్ళు ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చాయని తెలియక ముందుగానే అధోగతిలో ఉన్న సందర్భంలో ముందస్తుగా అడ్మిషన్లు చేసుకొని మీరు తరగతులు నిర్వహించుకోవచ్చు అని చెప్పి ముందస్తుగానే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చి ఈరోజు చైతన్య, నారాయణ, ఎన్ఆర్ఐ ఇలాంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలంతా కూడా ముందస్తుగానే అడ్మిషన్లు మీరు పూర్తి చేసుకోవచ్చు, వాళ్ళకి తరగతులు నిర్వహించుకోవచ్చు అని చెప్పి ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో సాక్షాత్గా అక్కడే వాళ్ళు జీవో పాస్ చేసి మంత్రివర్గంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాత్రం ఏ విధంగా మాట్లాడరు, అసలు ఆలోచన చేయరు. అంటే ప్రభుత్వ విద్యను నడిపిద్దామనా లేకపోతే కార్పొరేట్ విద్యను నడిపిద్దామా అని చెప్పి ఆలోచన చేస్తున్నారా? మంత్రివర్గంలో నారాయణ గారు పాలన ఏ విధంగా అయితే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన నడిచిందో అదే పద్ధతిలో ఈరోజు నారాయణ విద్యా సంస్థల అధిపతి నారాయణ గారు ఆలోచన విధానాన్ని ఈరోజు విద్యా సంస్థల్లో విద్యార్థులపైన విద్యారంగంలో మార్పులపైన ఆ పద్ధతిలో ఆలోచన చేసే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈరోజు ఆ పద్ధతిలో ఆలోచనలను అన్ని కూడా అమలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. టీటీడీలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై కూటమి ప్రభుత్వం సిట్ ద్వారా దర్యాప్తు చేపట్టిందని, దర్యాప్తులో అసత్యాలను మార్చివేయాలని భూమన గోశాలలో ఆవుల మరణాలను ప్రస్తావిస్తున్నాడని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం మండిపడ్డారు. భూమన జగన్లకు దేవుడిపై నమ్మకం ఉండదని, హేతువాదులుగా ఉన్న వీరు టీటీడీలో మాఫియా తరహాలో దోపిడీ చేశారని ఆరోపించారు. నాణ్యత లేని దాణా, మందుల వలన గోవుల మరణాలు జరిగాయని విజిలెన్స్ నివేదికలతో ఇది రుజువైందన్నారు. జగన్ హయాంలో తిరుమల పట్ల అసంతృప్తికరమైన విధానాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం టీటీడీని పారదర్శకంగా నిర్వహిస్తోందని తెలిపారు. టీడీపీ పాలనలోనే తిరుమలలో స్వచ్ఛత, భక్తి వాతావరణం ఉండేదని స్పష్టం చేశారు. రెడ్డికి దేవుడి మీద భక్తి ఉన్నట్లయితే తాను క్రిస్టియన్ అని అందరికీ చెప్తూ నేను ఇంట్లో బైబిల్ చదువుకుంటానని చెప్పాడు. మనందరికీ తెలుసు. ఆయన బైబిల్ చదువుకునేటటువంటి వ్యక్తి మరి ఒకవేళ అక్కడికి పరిపాలనా అధినేతగా అక్కడికి వెళితే అక్కడ కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఒక డిక్లరేషన్ ఇచ్చి లోనికి పోవాల్సింది పోయి ఏ రకంగా ఆ రోజున మరి ధూర్తంగా వ్యవహరించాడు అనేది మనం చూసాం. నిన్న చూశారు పవన్ కళ్యాణ్ గారి సతీమణి, ఆమె రష్యన్ అమ్మాయి, నాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉంది, నేను వస్తాను అని ఆమె డిక్లరేషన్ ఇచ్చుకొని ఆ రకంగా దేవుడికి తలనీలాలు సమర్పించుకొని అక్కడ అన్నదానాన్ని నిర్వహించడం అనేది జరిగింది. అదే నిజంగా నేను చేయాల్సినటువంటి పద్ధతి, మర్యాద, సాంప్రదాయం. 2021 జూలై 22న విజిలెన్స్ నివేదిక ప్రకారం టీటీడీకి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ఇప్పుడే చెప్తా ఉన్నారు. 2023 ఏప్రిల్ 6న ఆవులకు నాచు పట్టిన నీరు, కుళ్ళిన దాణా ఇచ్చినట్లు విజిలెన్స్ ధృవీకరించింది. 6/4/23 నాటి విజిలెన్స్ నివేదిక ప్రకారం దాణా పురుగులతో నిండిపోయి దుర్వాసనతో బాగా తడిగా ఉన్నట్లు, మందులు, దాణా మరియు గడ్డి సేకరణకు సంబంధించి ఎలాంటి ప్రమాణాలు పాటించలేదని ఇప్పటికే విజిలెన్స్ నివేదించింది. తెలుగుదేశం హయాంలో నిర్వహించినటువంటి పారదర్శకంగా ఏ ప్రభుత్వ హయాంలో కూడా నిర్వహించలేదు అనేది అక్కడ చరిత్ర చెప్తూ ఉన్నటువంటి సాక్ష్యం. అలాగే కోట్లాది మంది భక్తులు చెప్తూ ఉన్నటువంటి వాస్తవం.
ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం సిట్ దర్యాప్తు చేసి వేసిందో తిరుపతిలో జరిగినటువంటి గత 5 సంవత్సరాల దారుణాల మీద, అవి ఎక్కడ బయటపడుతున్నాయి, వాటి మీద పూర్తి విచారణ జరుగుతూ ఉంది, పూర్తిగా వాళ్ళ యొక్క బండారం బయటపడుతుంది అనేటటువంటి పరిస్థితుల్లో ఈ లోపులోనే ఈ రకమైనటువంటి ప్రచారాన్ని మొదలుపెట్టారు. షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్న విషయం మరోసారి రుజువైందని టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు దేవానంద్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును త్వరితగతిన ఆమోదించేందుకు సీఎం చంద్రబాబు చేసిన కృషి మరువలేనిదన్నారు. దళితులను అభ్యున్నతిలోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. గవర్నర్ ఆమోదం పొందడంతో ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేయడం సంతోషకరమన్నారు. కూటమి ప్రభుత్వంలోనే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ తూర్పు ఎస్సీసీఎల్ నాయకులు నందిపాటి దేవానంద కుమార్ అన్నారు. అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ నాయకులు దేవానంద కుమార్ మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రుజువు చేశారని అన్నారు. ఎస్సీ ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలపడంపై దేవానంద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదిక, దానిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించిందని, వీటి ప్రకారం 200 పాయింట్ల రోస్టర్ అమలుకు నిర్ణయించిందని చెప్పారు. త్వరలో విడుదల చేయనున్న డిఎస్సి నోటిఫికేషన్తోనే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సమానంగా అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని చెప్పారు. దళితులు, గిరిజనులను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించి సమాన అవకాశాలను అందించే లక్ష్యంతో రాజ్యాంగం ఆర్టికల్ 16తో రిజర్వేషన్లను తీసుకువచ్చిందని చెప్పారు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి క్లాజ్ 16(4) ప్రకారం షెడ్యూల్ కులాల యొక్క అభ్యున్నతి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ అందించినటువంటి సిఫార్సుల మేరకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడం జరిగింది. మంత్రివర్గ ఉపసంఘం యొక్క నివేదిక ప్రకారం కేబినెట్ ఆమోదం పొంది ఈరోజు గవర్నర్ గారికి మంత్రివర్గం ఆమోదం పొందినటువంటి బిల్లు పంపించడం వలన ఆర్డినెన్స్ గవర్నర్ గారు పాస్ చేయటం, అది గవర్నర్ గెజెట్ నోటిఫై చేయటం జరిగింది. ఇదంతా దళితుల యొక్క అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మహత్తరమైన గొప్ప అవకాశంగా, సువర్ణ అవకాశంగా ఈరోజు దళితులు అందరూ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఎస్సీ వర్గీకరణలో గ్రూప్ 1లో ఉన్నటువంటి 12 ఉపకులాలకు గాను 1% రిజర్వేషను, గ్రూప్ 2లో ఉన్నటువంటి 18 ఉపకులాలకు గాను 6.5% అనేది రిజర్వేషన్ గాను, గ్రూప్ 3లో ఉన్నటువంటి 29 ఉపకులాలకు గాను 7.5% రిజర్వేషన్లు అమలయ్యేలా చట్టం ఆమోదం పొందింది. ఇవన్నీ కూడా ఈ వర్గాల జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తం యూనిట్గా తీసుకొని ఇది అమలయ్యేలా ప్రభుత్వం చేస్తుందని దళితులందరూ కూడా సంతోషంగా పురోభివృద్ధిలో పయనించడానికి ఈ యొక్క రిజర్వేషన్లు ఉపయోగపడతాయని. నో ది కంట్రీ పేరిట నిర్వహించిన ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం ద్వారా వ్యక్తిలో దేశభక్తి, బాధ్యతాభావం పెంపొందుతాయని నారాయణ ఏజీఎం సత్యరెడ్డి అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను అర్థం చేసుకోవటం వల్ల సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. నగరంలోని విజయవాడ కరెన్సీ నగర్ నారాయణ స్కూల్ నందు నో ద కంట్రీ పేరిట ఓ స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏజీఎండి సత్యరెడ్డి, ఆర్ఎండ్డి హెడ్ ఎస్ సింహాద్రి, కోఆర్డినేటర్ జె వీరాంజనేయులు, ప్రిన్సిపాల్ డి ఆదిలక్ష్మి, అకాడమిక్ డీన్ అన్వర్ బాషా పలువురు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని అభినందించారు. అనంతరం నారాయణ ఏజీఎండి సత్యరెడ్డి మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానాన్ని గురించి విద్యార్థులు చేసిన ప్రదర్శన అందరినీ ఆలోచింపచేసిందన్నారు. దేశం గురించి తెలుసుకోవడం ద్వారా వ్యక్తిలో దేశభక్తి పెరగడంతో పాటు సమాజంలో బాధ్యతాయుతంగా జీవిస్తారని తెలిపారు. అనంతరం ఆర్ఎండ్డి హెడ్ ఎస్ సింహాద్రి, కోఆర్డినేటర్ వీరాంజనేయులు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను అర్థం చేసుకోవడం వల్ల సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం పెరుగుతుందన్నారు. ప్రిన్సిపాల్ డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి మాత్రమే కాక వివిధ రాష్ట్రాల సంస్కృతి మరియు సంప్రదాయాల పట్ల అవగాహన పెరిగిందని తెలిపారు. స్కిల్స్ విభాగం ఆధ్వర్యంలో నో ద కంట్రీ విజయవంతంగా చేసినందుకు ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
బైక్ కొద్దిగా పైకి పెట్టమనండి. And use of coconut and paper. Some important food items like banana chips, puttu, etc. డీన్ సార్ రండి. Today my topic is about Vastra. In Kerala, women wear a Hindu name is a two-piece set which has a saree with gold border, and men wear dhotis, Hindu and traditionally famous waterfall in sweet honey, famous agriculture. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.